యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి కష్టపడుతున్నారా? అయితే ఒకసారి ఆగండి. ఇంక నుంచి 4000 వాచ్ అవర్స్ కాదు, 8000 వాచ్ అవర్స్ అయితే కావాలి. షార్ట్స్ కి 10 మిలియన్ వ్యూస్ కాదు, ఇంక నుంచి 20 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. అసలు ఏంటి ఈ కొత్త అప్డేట్? ఇది ఎవరికి వర్తిస్తుంది? ఆల్రెడీ మానిటైజ్ అయిన క్రియేటర్స్ కి ఏమన్నా ఇంపాక్ట్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్ క్రియేటర్స్ కి అయితే ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. మనకందరికి తెలిసినట్టుగా యూట్యూబ్ లో 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ఆర్ ఎల్స్ 1000 సబ్స్క్రైబర్స్ ఆర్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉంటే మనకి యూట్యూబ్ అనేది మానిటైజ్ అయితుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. కొత్త అప్డేట్ ఏమంటే 8000 వాచ్ అవర్స్ లేదా 20 బిలియన్ షార్ట్ వ్యూస్. సింపుల్ గా చెప్పాలంటే లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 8000 వాచ్ అవర్స్, లేదా షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి 20 మిలియన్ షార్ట్ వ్యూస్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. అంటే ఇప్పుడు మనకి షార్ట్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ గా అయితే ఉంటుంది. ఈ కొత్త రిక్వైర్మెంట్స్ అనేవి మనకి ఫిబ్రవరి 1, 2027 నుంచి అయితే వాడుకలోకి వస్తాయి. ఇప్పుడు చాలా మందికి వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే ఇదే. నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది. మళ్ళీ నేను వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలా అనేసి. ద ఆన్సర్ ఈస్ నో. ఇప్పుడైతే మీరు మళ్ళీ కంప్లీట్ చేయాల్సిన పనైతే లేదు. యూట్యూబ్ కొత్త అప్డేట్ ప్రకారం ఆల్రెడీ మానిటైజ్ అయిన ఛానెల్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ అయితే లేదు. సో రిమెంబర్, ఆల్రెడీ మానిటైజ్, డోంట్ వరీ. కొత్త క్రియేటర్స్ మాత్రం ఈ రిక్వైర్మెంట్ అయితే చాలా టఫ్ గా అయితే ఉండబోతుంది. సో ఇప్పుడు నా మాట ఏంటంటే గైస్, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చాలా రోజులుగా ఆలోచిస్తూ రేపు చేద్దాము లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి వీడియోస్ డిలే చేద్దామంటే దిస్ ఈస్ యువర్ సైన్ టు స్టార్ట్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ తో మనం చాలా ఈజీగా అయితే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదే మనం నెక్స్ట్ ఇయర్ గాని ఇంకా లేట్ గా గాని స్టార్ట్ చేస్తే మానిటైజ్ అవ్వడం చాలా కష్టమైతే అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ కెమెరా కోసం, పర్ఫెక్ట్ ఎడిటింగ్ కోసం అయితే వెయిట్ చేయొద్దండి. మీ దగ్గర ఉండే ఫోన్‌తో మీకొచ్చిన ఎడిటింగ్ స్కిల్స్‌తో అయితే వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చి కొన్ని యూట్యూబ్ ఎర్నింగ్ ఫీచర్స్ లైక్ ఫ్యాన్ ఫండింగ్ గాని, షాపింగ్ ఎర్నింగ్స్ గాని, కమిషన్స్ గాని వస్తాయి కదా! దానికి మనకి 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ అయితే ఉండాలి. ఈ అప్డేట్ ప్రకారం అయితే మనకి దాంట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. మీరు యథావిధిగా ముందుండే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్ అయితే మీరు ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఫుల్ యాడ్ రెవెన్యూస్, ప్రీమియం రెవెన్యూ కావాలంటే మాత్రం ఫ్యూచర్‌లో మనమైతే 8000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. ప్రస్తుతం అయితే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ అయితే చాలు. సో గైస్, మీకు ఈ అప్డేట్ గురించి ఏమనిపించింది? 4000 నుంచి 8000 వాచ్ అవర్స్ చేంజ్ చేయడం మంచిదేనా? లేక నాలాంటి చిన్న క్రియేటర్స్‌కి చాలా డిఫికల్ట్‌గా ఉంటుందా? కామెంట్ చేసి మీ ఒపీనియన్ అయితే చెప్పండి గైస్. మరి మీరు ఇప్పుడే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైమ్. ద పర్ఫెక్ట్ టైమ్ ఈస్ యెస్టర్‌డే. ద బెస్ట్ టైమ్ ఈస్ టుడే. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ యూట్యూబర్ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ యూట్యూబ్ అప్డేట్స్, ఎడిటింగ్ ట్యుటోరియల్స్, డైలీ వ్లాగ్స్ ఇలా చాలా అయితే మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.